హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మన వీడియోలో మనం ఫెర్టిలైజేషన్ అంటే ఏమిటి, మన స్పెర్మ్స్ ఫిమేల్ ఎగ్ని కలవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు, లోపాలు, ఇంకా వాటి యొక్క చికిత్సల గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ సిరీస్కి సంబంధించి దీని ముందు వీడియో ఎపిసోడ్ 1 ఫెర్టిలైజేషన్ గురించి చేసిన వీడియో చూడండి. అప్పుడు ఈ వీడియో అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పక చూడండి. సాధారణంగా ఒక మేల్ తన స్పెర్మ్స్ని ఫిమేల్ వజైనాలోకి వదిలేస్తే ఆ స్పెర్మ్స్ ఫిమేల్ ఎగ్ని కలిస్తే దాన్ని ఫెర్టిలైజేషన్ అని అంటారు. కానీ ఏదైనా కారణాల వల్ల స్పెర్మ్స్ ఎగ్ని కలవలేకపోతే దాన్ని ఇన్ఫెర్టిలైజేషన్ అని అంటారు. పిల్లలు పుట్టలేదు అంటే దానికి కారణం ఇన్ఫెర్టిలిటీ. మగవారిలో ఇంకా ఆడవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీకి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, లేదా ఏదైనా జెనెటిక్ డిసార్డర్స్ వల్ల కానీ, మన శరీరంలో ఉన్న ఏదైనా ఒక గ్లాండ్ తను రిలీజ్ చేయవలసిన హార్మోన్ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ చేయటం లేదా తక్కువగా రిలీజ్ చేయటం అవుతుంది. దానిని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అనే వ్యాధి ఓవరీస్ కి ఎలా వస్తుంది, ఈ వ్యాధి వస్తే ప్రెగ్నెన్సీ ఎందుకు రాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీ ఓవరీస్ లో లైఫ్ టైం కి సరిపడే ఎగ్స్ తను చిన్న పిల్లప్పుడే అంటే తల్లి గర్భంలో పెరిగేటప్పుడే ఇవి తయారవుతాయి. ఎలాగైతే కోడిగుడ్డుకి ఏమీ డ్యామేజ్ కాకుండా దానిపై ఉన్న ఒక వైట్ షెల్ కాపాడుతుందో, సేమ్ అలానే ఓవరీస్ లో ఉన్న ఎగ్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఫ్లూయిడ్ లైక్ స్ట్రెచర్స్ లా ఉండే ఫాలికల్స్ అని పిలువబడే ఫ్లూయిడ్ లో ఉంటుంది. అలా ఉన్న ఆ ఎగ్స్ ని మెచ్యూర్ చేయడానికి ప్రతి నెలకు ఒకసారి బ్రెయిన్ కింద ఉండే పిట్యూటరీ గ్లాండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంకా ల్యూటనైజింగ్ హార్మోన్లను బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ఓవరీస్ లోకి వెళ్లి ఇమ్మెచ్యూర్ గా ఉన్న ఎగ్ ఫాలికల్స్ ను కలిసి వాటిని మెచ్యూర్ చేస్తుంది, ఇంకా వాటి సైజ్ ను ఇంక్రీజ్ చేస్తుంది. అదే టైంలో ఆ ఫాలికల్స్ నుంచి ఫిమేల్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది. అలా మెచ్యూర్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళ్లి ఫెర్టిలైజేషన్ కి సిద్ధంగా 1 నెల రోజులు ఉంటుంది. ఆ నెల రోజుల సమయంలో ఆ ఎగ్ స్పెర్మ్ తో కలిస్తే ఫెర్టిలైజ్ అవుతుంది. ఒకవేళ స్పెర్మ్ తో కలవకపోతే ఆ ఎగ్ నెల రోజుల తర్వాత బ్లడ్ తో కలిసి బయటికి వస్తుంది. అలా ఎగ్ బయటికి రిలీజ్ అయ్యే టైం నే పీరియడ్స్ అని అంటారు. ఇలా ఒక మెచ్యూర్ కాని ఎగ్ ని మెచ్యూర్ చేసి ఆ ఎగ్ ఫెర్టిలైజేషన్ కి ఉపయోగపడేలా, ఇంకా ఆ ఎగ్ ఓవరీస్ నుంచి బయటికి రావడానికి పిట్యూటరీ గ్లాండ్స్ లో రిలీజ్ అయిన ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ హార్మోన్స్ సహాయానికి బదులు హాని చేస్తాయి. అది ఎలాగంటే పిట్యూటరీ గ్లాండ్ ఎగ్ మెచ్యూర్ చేయడానికి కావాల్సిన దానికన్నా ఎక్కువగా లూటనైజింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా జరగడం వల్ల ఎగ్స్ మెచ్యూర్ కాకుండా ఎక్సెస్ హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల నీటి బుడగల్లా మారిపోతాయి. ఇలా మారిపోయిన ఎగ్స్ ని సిస్ట్ అని కూడా అంటారు. ఇంకా ఎక్సెస్ ఆఫ్ లూటనైజింగ్ హార్మోన్ మన బ్లడ్ లో ఉన్న ఇన్సులిన్ తో కలిసి టెస్టాస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ని ఓవరీస్ లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా మేల్ హార్మోన్ అయిన టెస్టాస్టిరాన్ ఫీమేల్ ఓవరీస్ లో ప్రొడ్యూస్ అవడం వల్ల అబ్నార్మల్ హెయిర్ రావడం జరుగుతుంది. ఇలాంటి హార్మోనల్ ఇంపాక్ట్ కేవలం మనుషుల్లోనే కాదు, పక్షుల్లో ఇంకా ఇతర జంతువుల్లో కూడా జరుగుతుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ కోడి పెట్టిన కోడిగుడ్డును చూడండి, వాటర్ తో ఎలా ఉందో. ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం, ఒబేసిటీ, ఫేస్ మీద అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉండడం. ఈ వ్యాధి కనుక వస్తే క్యూర్ అవడం చాలా తక్కువ శాతం ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించిన డాక్టర్స్ మీ బాడీ వెయిట్ ఇంకా మీకు ఏ హార్మోన్ వల్ల ఇన్ఫెర్టిలిటీ జరుగుతుందో తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తారు. కనుక ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే మీరు ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన మంచి డాక్టర్ను సంప్రదించండి. ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడం, ఈ సమస్య కూడా స్త్రీ యొక్క డైలీ యాక్టివిటీస్ కి అనుగుణంగా ఫంగస్ చేరడం, ఇన్ఫెక్షన్స్ సోకడం, గనేరియా, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వంటివి రావడం వల్ల ఒక్కొక్కసారి ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఉపయోగపడని కణాలు అంటే స్కార్ టిష్యూస్ ఫామ్ అయ్యి ఆ టిష్యూస్ తో బ్లాక్ అవుతాయి. మళ్ళీ వీటిలో కూడా రకాలు ఉంటాయి. కొంతమందికి 2 వైపుల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, ఇంకొంతమందికి ఒకవైపే బ్లాక్ అవ్వచ్చు, ఇంకొంతమందికి ట్యూబ్ సగం బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఒకవైపు మాత్రమే ట్యూబ్ బ్లాక్ అయితే వాళ్ళకి కంపల్సరీగా పిల్లలు పుడతారు. ఎందుకంటే ఒకవైపు బ్లాక్ అయినా ఇంకోవైపు ఎగ్ రిలీజ్ అవుతుంది. కనుక ఖచ్చితంగా ఒకవైపు రిలీజ్ అయిన ఎగ్ స్పెర్మ్ తో కలిసి ఫెర్టిలైజ్ అవుతుంది. అదే 2 వైపులా బ్లాక్ అయితే స్పెర్మ్ ఎగ్ ని కలవలేక ఇన్ఫెర్టిలైజ్ అవుతుంది. కానీ ఇక్కడ భయంకరమైన విషయం ఏమిటంటే ట్యూబ్ సగం బ్లాక్ అవ్వడం. ఇలా సగం బ్లాక్ అవడం వల్ల స్పెర్మ్స్ ఆ కొంచెం దారిలోనే వెళ్లి ఎగ్ ని ఫెర్టిలైజ్ చేస్తుంది. కానీ ఆ ఎగ్ ఫెర్టిలైజ్ అయి ఎంబ్రియోగా మారి ఆ కొంచెం దారిలో నుంచి గర్భాశయంలోకి రాలేక ఆ ట్యూబ్ లోనే పిండం పెరుగుతుంది. అప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ వాచిపోయి నొప్పి మొదలవుతుంది. ఇక సర్జరీ చేసి ఆ పిండాన్ని బయటికి తీయకపోతే ఆ స్త్రీ ఖచ్చితంగా మరణిస్తుంది. దీని సిమ్టమ్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి తీయడం, ఏ వైపు ట్యూబ్ బ్లాక్ అయితే ఆ వైపు నడుము నొప్పి రావడం లాంటి చిన్న చిన్న నార్మల్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి.
ఫాలోపియన్ ట్యూబ్ స్కార్ టిష్యూస్తో బ్లాక్ అయింది అని తెలుసుకోవాలి అంటే ఎక్స్రే, అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ వంటివి చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఆ స్కార్ టిష్యూని తొలగించేందుకు లాప్రోస్కోపిక్ మెథడ్ ఉపయోగించి ఆ టిష్యూని పూర్తిగా తొలగిస్తారు. కానీ అది తొలగించినా మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ సమస్యతో బాధపడేవారు తొందరగా పిల్లలు పుట్టడానికి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చేయించుకోవడం మంచిది. ఐవీఎఫ్ అంటే సహజ సిద్ధంగా ఎలాగైతే మేల్ స్పెర్మ్ ఇంకా ఫిమేల్ ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ లో కలుస్తుందో ఆ విధంగానే ఆ రెండింటిని అంటే స్త్రీ ఎగ్ ని ఇంకా పురుషుడి స్పెర్మ్ ని బయటికి తీసి బయట ఫెర్టిలైజ్ చేసి వాటిని స్త్రీ యొక్క గర్భాశయంలో వదిలిపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట. దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. వాటిలో 50% కేసెస్ ఓన్లీ మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మేల్ తక్కువగా స్పెర్మ్స్ రిలీజ్ చేయడం, ఒకవేళ ఎక్కువగా రిలీజ్ చేసిన ఆ స్పెర్మ్స్ లో మొటిలిటీ తక్కువగా ఉండడం వల్ల ఫిమేల్ ఎగ్ తో ఫెర్టిలైజ్ కాలేకపోతున్నాయి. ఓ 30-40 సంవత్సరాల కిందట ఒక మేల్ అడల్ట్ స్పెర్మ్ కౌంటింగ్ అనేది 60 మిలియన్ ఉండేది. కానీ అది ఇప్పుడు 30-20-15 మిలియన్లకు చేరింది. దీనికి కారణం రేడియేషన్, స్ట్రెస్ ఫీల్ జాబ్స్, స్మోకింగ్ అండ్ ఆల్సో కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకా ఇలాంటి వాటిని తట్టుకుంటూ మంచి ఆహారం తినకపోవడం. ఈ సమస్యతో బాధపడేవారు రోజు తినే డైట్లో స్పెర్మ్ కౌంట్ పెంచే ఇంకా సెక్స్రైజింగ్ ఫుడ్స్ తీసుకుంటే 70% రిజల్ట్ అనేది చూడవచ్చు. ఇక అది కుదరకపోతే స్పెర్మ్స్ అనేవి డైరెక్ట్గా యూటరస్లో వదిలిపెట్టడమే. దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఒక సున్నితమైన లాంగ్ రబ్బర్ ట్యూబ్ లాగా ఉండే లాంగ్ సిరంజ్తో స్పెర్మ్స్ డైరెక్ట్గా యూటరస్లోకి వదిలేస్తారు. ఈ ప్రాసెస్నే ఐయుఐ అంటే ఇంట్రా యూటరిన్ ఇన్సోమినేషన్ అంటారు. ఈ ప్రాసెస్ ద్వారా 100% రిజల్ట్స్ చూస్తారు.